ఢాకాలో జరుగుతున్న సిఐఐ పార్ట్నర్షిప్ సమ్మిట్ లో అతిథులను ఆశ్చర్యపరచడానికి సమ్మిట్ వేదిక వద్ద స్టార్ హోటల్ ఏర్పాటు చేసినట్లుగా కూడా తెలుస్తుంది అధికారులు. ఇక రెస్ట్ రూమ్స్ ని స్టార్ హోటల్ రేంజ్ లో ఏర్పాటు చేస్తున్నారు. వాటర్ షింక్స్, వాష్రూమ్ కమోడ్స్, అలాగే టాయిలెట్ షింక్స్ ని హై రేంజ్ లో 2 రోజుల కోసం తీర్చిదిద్దుతున్నారు అధికారులు. విశాఖ పార్ట్నర్షిప్ సమ్మిట్ లో రెస్ట్ రూమ్స్ ఏర్పాట్లపై మరింత సమాచారాన్ని మా ప్రతినిధి రాజు అందిస్తారు. విశాఖలో జరుగుతున్న సిఐఐ పార్ట్నర్షిప్ సమ్మిట్లో చిత్ర విచిత్రాలు కనిపిస్తున్నాయి. అన్నీ తాత్కాలికంగా అంటే టెంపరీగా నిర్మాణాలు చేపడుతున్నవే, కానీ ఇంటర్నేషనల్ స్టాండర్డ్లో 5 స్టార్ 7 స్టార్ హోటల్స్లో ఏ విధంగా అయితే ఉంటాయో ఏర్పాట్లు అలా చేస్తున్నారు. నేను ఉన్నది ఇది హాల్ ఒకసారి చూస్తే బహుశా ఎవరైనా సరే ఇదొక మీటింగ్ హాల్ లేకపోతే రెస్ట్ తీసుకునే హాల్ అనుకుంటారు, కానీ ఇదొక రెస్ట్ రూమ్. రెస్ట్ రూమ్లో ఉన్నటువంటి ఏర్పాట్లను చూస్తేనే కళ్ళు మిరుమిట్లు కొలుతున్నాయి, మతిపోతుంది. చూస్తున్నాం కదా ఇక్కడ ఏర్పాటు చేసినటువంటి ఇంట్లో అంటే బాగా డబ్బులు ఉన్న వాళ్ళు ఇంట్లో రెడీ చేసుకుంటారు కదా షింక్స్. ఒకవేళ హ్యాండ్ వాష్ చేసుకునేటప్పుడు షింక్ కానీ ఇక్కడ ఉన్నటువంటి గ్లాసెస్ కానీ ఎక్కడ ఇంటర్నేషనల్ హోటల్స్కి స్టార్ హోటల్ స్టాండర్డ్స్కి తగ్గకుండా ఉండేలాగా ఏర్పాట్లు చేస్తారు. ఇవన్నీ టెంపరీగా చేసినవే, అంటే కేవలం 14-15 తేదీల్లో ఈ 2 రోజులు యూజ్ చేస్తారు. కానీ ఏర్పాట్లు మొత్తం అద్భుతంగా సెంట్రల్లీ ఎయిర్ కండిషన్డ్, మొత్తం ఏసీ ఎప్పటి నుంచే అంతా రెడీ చేస్తున్నారు. అంటే చెక్ చేసుకోవాలి కాబట్టి మొత్తం అంతా సిద్ధం చేస్తున్నారు. ఎంతమంది వచ్చినా, ఎందుకంటే దాదాపుగా 3000 మంది ప్రతినిధులు పాల్గొంటారని చెప్తున్నటువంటి ఈ 5 హాల్స్కి ఇట్లాంటి రెస్ట్ రూమ్స్ ని 2 ఏర్పాటు చేశారు. సహజంగా చూస్తే ఇక్కడ ఎవరు ఒకవేళ వాష్రూమ్ కి ఒకేసారి 20-30 మంది వచ్చినా కూడా ఈ రెస్ట్ రూమ్ లో చాలా హ్యాపీగా అంటే ఎవరు నిలబడకుండా ఉండేలాగా ఉండడానికి హ్యాండ్ వాష్ విషయంలో కానీ, తర్వాత టాయిలెట్స్, బాత్రూమ్స్ ఈ విషయంలో కూడా చాలా అడ్వాన్స్డ్గా రెడీ చేసినటువంటి చూడొచ్చు. చూస్తున్నాం కదా ఇక్కడ ఉన్నటువంటి పైప్స్, ఒకవేళ ఉన్న ప్రతిదానికి లైటింగ్ రిఫ్లెక్ట్ అవ్వకుండా ఉండడానికి వచ్చినటువంటి వాళ్ళు హడావుడిగా వస్తే ఒకవేళ రెడీ అయి వెళ్ళడానికి అనుకూలంగా ఉండేలాగా ఎక్కడ కొంచెం వాటర్ నిలబడకుండా బ్యాలెన్సింగ్గా చేస్తున్నటువంటి వాటిని చూడొచ్చు. ఇది ఒక్కటే కాదు, ఇక్కడ ఉన్నటువంటి రెస్ట్ రూమ్లో టాయిలెట్స్ కూడా వెస్ట్రన్ కమోడ్స్ని మొత్తం అన్నింటినీ తాత్కాలికంగానే ఏర్పాటు చేస్తారు. కానీ ముఖ్యంగా చూస్తే వస్తున్నటువంటి వాళ్ళు ఇంటర్నేషనల్ స్టాండర్డ్స్లో వివిధ దేశాలకు సంబంధించినటువంటి ప్రతినిధులు, అదేవిధంగా కొంతమంది మంత్రులు, అనేక మంది పారిశ్రామికవేత్తలు చాలా మంది వస్తారు. కాబట్టి వాళ్ళకు అనుగుణంగా ఉండేలాగా ఏసీస్ని వాష్రూమ్స్లో ఎక్కడా కూడా ఇబ్బంది కలగకపోతే ఈ చిన్న రూమ్లోనే, అంటే ఈ చిన్న హాల్లోనే 3 ఏసీల్ని ఇక్కడైతే ఏర్పాటు చేశారు. మొత్తం చూస్తున్నాం కదా, అంటే టాయిలెట్స్కి సంబంధించి కూడా ఇక్కడ అడ్వాన్స్గా కొత్తవి చిన్న వాళ్ళ దగ్గర కొంతమంది వచ్చేటటువంటి ప్రతినిధులు వాళ్ళ ఫ్యామిలీ మెంబర్స్లో ఉన్నటువంటి వాళ్ళ పిల్లలను కూడా తీసుకొచ్చే అవకాశం అయితే ఉంది. అలా చిన్న పిల్లలకి దగ్గర నుంచి పెద్దవాళ్ళ వరకు ఉండే వాళ్ళ హైట్కి అనుగుణంగా ఏర్పాటు చేశారు. అంటే వస్తున్నటువంటి ఈ సమ్మిట్కి సంబంధించి వచ్చినటువంటి వాళ్ళు ఒక ఆశ్చర్యానికి గురవ్వాలి, ఆశ్చర్యపోవాలి. ఆంధ్రప్రదేశ్ గవర్నమెంట్ చేసినటువంటి ఏర్పాట్ల గురించి కూడా మాట్లాడుకోవాలనేదే ఇక్కడ చేస్తున్నటువంటి ఏర్పాట్లను బట్టి అయితే ఖచ్చితంగా కనిపిస్తుంది. ఇవే ఇలా ఉన్నాయంటే వీటన్నింటి గురించిగా ఎంత మాట్లాడుకున్నా తక్కువే. సో రాష్ట్ర ప్రభుత్వం దీనికి అనుగుణంగా ప్రస్తుతం అయితే ఏర్పాట్లు చేస్తున్నటువంటి పరిస్థితి అయితే ఉంది. చూడాలి ఇంకా ఎన్ని చిత్ర విచిత్రాలు విశాఖ పార్ట్నర్షిప్ సమిట్లో వస్తున్నటువంటి అతిథుల్ని ఆశ్చర్యపరిచే విధంగా ఉంటాయో వేచి చూడాల్సినటువంటిది అయితే కనిపిస్తుంది. కెమెరామెన్ రాముతో రాజు, బిగ్ టీవీ, విశాఖపట్నం.